హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. బయట వర్షం పడుతుంది కదా, చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడిగా తానికలు తింటే ఇంకా బాగుంటుంది. బెల్లం తానికలు అయితే ముందుగా నీళ్లు పెట్టేసుకుని మరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలండి. బెల్లం బాగా చెతకొట్టుకుని వేసేసుకుంటే తొందరగా కరిగిపోతుంది కదా. మరిగిపోవాలి, బెల్లం మొత్తం అందులో మిక్స్ అయిపోయేలాగా మరిగిపోవాలి. వాటర్ అంతా కలిపేసుకుందామండి. ఒకసారి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మరుగుతూ ఉండగానే ఈ లోపలనే ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి. ఒక కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. హాట్ వాటర్లో మరిగించిన నీళ్ళు వేసుకునండి ముద్ర చేసేసుకుంటే ఇలాగా తాలికలు చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. పిండి చేసింది స్కిప్ అయిపోయింది, అందుకని ఇలా తాలికల్లా చేసుకోండి. తాలికల్లా చేసుకున్నదాన్ని చూసారు కదా, బెల్లం వాటర్ ఎలా మరిగిపోయిందో. అందులో ఒక్కొక్కటిగా తాలికలు వేసేసుకుందామండి. వేసిన వెంటనే కదపకండి, మళ్ళీ ఇరిగిపోయి మొత్తం మ్యాష్ అయిపోతుంది కదా, అందులో కలిసిపోతుంది. దానికి అదే ఉడికిన తర్వాత కలుపుకోవచ్చు ఒకసారి. చూసారు కదా, చిక్కబడిపోయిందండి, బాగా ఉడికిపోయినాయి కూడాను, దగ్గర పడిపోయింది. ఇందులోనే యాలక్కాయల పొడి, పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. దీనికి మెయిన్ పచ్చి కొబ్బరి టేస్ట్ వస్తుందండి. తాలికలన్నీ రెడీ అయిపోయిన తర్వాత దింపే ముందు పచ్చి కొబ్బరి వేసుకుని యాలక్కాయల పౌడర్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు గట్టి పెట్టుకుని ఏమవుదండి, ఒకసారి కలిపేసుకుందాం. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇది చేసిన వెంటనే కన్నా మరుసటి రోజు అయితే ఇంకా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి. బెల్లం తాలికలు ఎలా వచ్చినాయో చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినాయో నాకు చెప్పండి. ఓకే అండి, బెల్లం తాలికలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.